ఎన్నికలు అంటేనే పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం ఉంటుంది. కూటమిగా వస్తే ఓట్ల బదిలీ జరుగుతుందా అన్న డౌట్లు వస్తాయి. ఇంకొన్ని సందర్భాల్లో సింబల్ను పోలిన సింబల్స్ కూడా ఉంటాయి. వాటితోనూ ఓట్లు చీరుతాయన్న భయాలు పార్టీలో ఉంటాయి. రోడ్ రోలర్ గుర్తు తమకు నష్టం చేసిందని గతంలో బీఆర్ఎస్ ఈసీకి కంప్లైంట్ చేసింది. ఇప్పుడు గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించడం ఒకటైతే, ఇదే గ్లాసును పోలి ఉన్న పెన్ స్టాండ్ గుర్తు కూడా ఏపీలో టీడీపీ జనసేన కూటమికి టెన్షన్ పుట్టిస్తోంది. ఎన్నికల్లో సింబల్స్ కీ రోల్ పోషిస్తాయి. కొన్ని చోట్ల గుర్తుల్ని పోలిన గుర్తులు గెలుపుపై ధీమా ఉన్న పార్టీలకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఏపీలో జనసేన పోటీలో లేని చోట ఇండిపెండెంట్లకి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కూటమిలో కొత్త గుబులికి కారణమైంది. స్వతంత్రులకి ఫ్రీ సింబల్ కింద గాజు గ్లాసును కేటాయించవద్దంటూ జనసేన పార్టీ తాజాగా కోర్టు మెట్లెక్కింది. ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో కోర్టు ఎలా ప్రతిస్పందిస్తుందన్నది కీలకంగా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. సో అక్కడ గ్లాస్ గుర్తుని పోలిన పెన్ స్టాండ్ గుర్తుని ఇండిపెండెంట్కు కేటాయించే విషయంలో గోల్మాల్ జరిగిందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల నియమావళిని అధికారులు మార్చే ప్రయత్నం చేస్తున్నారని జనసేన ఆరోపించింది. పార్టీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. పిఠాపురంలో గాజు గ్లాసు గుర్తును పోలిన పెన్ స్టాండ్ గుర్తుని ఓ అభ్యర్థికి కేటాయించేందుకు అధికారులు కుట్ర చేశారని ఆరోపించడం సంచలనమైంది. అడిగిన వెంటనే గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుని కేటాయించే ప్రయత్నం చేయడం అనుమానాలకు తావిచ్చిందంటున్నారు జనసేన నేతలు. గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుని కేటాయించడం ద్వారా జనసేన పార్టీ అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్కి వేసే ఓట్లని పెన్ స్టాండ్ గుర్తుకు బదలాయించే కుట్ర జరుగుతోందని డౌట్లు వ్యక్తం చేసింది జనసేన పార్టీ. ఫైనల్ గా ఈ ఇష్యూపై వివాదం చెలరేగడంతో ఇండిపెండెంట్ అభ్యర్థికి మరో గుర్తు కేటాయించారు. కామన్ సింబల్ గా గాజు గ్లాసు ఉండడంతో టీడీపీ కూటమికి ఇప్పుడు ఏం చేయాలన్న టెన్షన్ పట్టుకుంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన సెగ్మెంట్లు, అలాగే జనసేన థర్డ్ ప్లేస్లో నిలిచిన స్థానాల్లో ఫ్రీ సింబల్ అయిన గ్లాసు గుర్తు ఎంత డ్యామేజ్ చేస్తుందోనన్న చర్చ జరుగుతోంది. అందుకే ఈ సింబల్ ఇష్యూని కూటమి తేలిగ్గా తీసుకోవడం లేదు. 2014లో మంగళగిరి నుంచి వైసీపీ తరపున గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. 2019లో విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ నుంచి కేవలం 25 ఓట్ల మెజార్టీతో బోండావమని ఓడించి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ జిల్లాలో టీడీపీ తరపున గంటా శ్రీనివాస్ 1944 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాజోల్లో జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ మెజార్టీ కేవలం 814 ఓట్లు. అంటే ఇలా తక్కువ మెజార్టీ ఉన్న చోట 3-4 వేల జనసేన ఓట్లు గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లకి పోలైతే తమ పరిస్థితి ఏమిటని కూటమి కలవరపడుతోంది. 2019 ఎన్నికల్లో భీమిలి, విశాఖ తూర్పు, విజయవాడ తూర్పు, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, అద్దంకి, జగ్గంపేట, గుంతకల్లు, ఆదోని, కావలిలో జనసేన థర్డ్ ప్లేస్లో నిలిచింది. అంతేకాదు అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు లోక్సభ స్థానాల్లోనూ మంచి ఓట్లు సాధించింది. సో ఈ లెక్కన గాజు గ్లాసు గుర్తు ఎంత డ్యామేజ్ చేస్తుందోనన్న ఆందోళన టీడీపీ కూటమిలో కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులో నుంచి తొలగించే పరిస్థితి కనిపించటం లేదు. నష్టాన్ని తగ్గించుకోవడమే కూటమి ముందున్న లక్ష్యమా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా జనసేన పోటీ చేయని చాలా చోట్ల ఇండిపెండెంట్లు, జనసేన రెబల్ అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇన్నాళ్లు జనసేన కోసం పనిచేసి తీరా పొత్తుల్లో భాగంగా టికెట్ దక్కని వారు రెబల్గా బరిలో దిగారు. వారికి గాజు గ్లాసు గుర్తు రావడం కీలకంగా మారింది. జగ్గంపేటలో ఇండిపెండెంట్ పాటంశెట్టి సూర్యచంద్రకు గ్లాసు గుర్తొచ్చింది. ఆయన మొన్నటి వరకు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జిగా కొనసాగారు. పొత్తుల్లో భాగంగా తనకి టికెట్ రాలేదన్న ఉద్దేశంతో బయటకొచ్చి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. అంతేకాదు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, కొవ్వూరు స్థానాల్లో వివిధ చిన్న పార్టీల స్వతంత్ర అభ్యర్థులకి గ్లాస్ సింబల్ కేటాయించారు. పవన్ పార్టీకి పట్టు ఉన్నదే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో. అక్కడ జనసేన పోటీలో లేని చోట గ్లాస్ సింబల్ కేటాయించడంతో కూటమిలో టెన్షన్ పెరుగుతోంది. అటు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్లమూరి కృష్ణస్వరూప్కి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఆ పార్లమెంట్ పరిధిలో అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అంటే లోక్సభ ఈవీఎంలో గ్లాసు గుర్తు ఉంటుంది.
అదే సమయంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కూటమి తరపున బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తుండటంతో ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానంలో నవతరం పార్టీ అభ్యర్థి కృష్ణకిషోర్కి గాజు గ్లాసు కేటాయించారు. రాజమండ్రి లోక్సభ బరిలో కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీలో ఉన్నారు. అక్కడ కూడా ఇండిపెండెంట్కి గాజు గ్లాసు కేటాయించారు. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ సింబల్ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్, మైలవరంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్కి ఇదే గుర్తు దక్కింది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఆమెకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సెగ్మెంట్లో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని మోహన్ వంశీకి గాజు గ్లాసు గుర్తు దక్కింది. టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్కి గ్లాసు గుర్తు వచ్చింది. బాపట్లలో వైసీపీ ఎంపీపీగా ఉన్న డి సీతారామరాజు ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. ఆయనకి గ్లాసు గుర్తు కేటాయించారు. శ్రీకాళహస్తిలోనూ ఒక ఇండిపెండెంట్కి గ్లాసు గుర్తిచ్చారు. రెబల్గా బరిలోకి దిగిన వారు అలాగే ఇండిపెండెంట్లు ఎక్కువగా గ్లాసు గుర్తు కోసమే పోటీ పడ్డారు. ఎందుకంటే కూటమి ఓట్లు భారీగా దక్కే ఛాన్స్ ఉండడంతో ఆసక్తి చూపారు. ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటు, బీజేపీ టీడీపీ దోస్తీ కోసం పవన్ కళ్యాణ్ తెర వెనుక చాలా కష్టపడ్డారు. అంతా చేస్తే చివరికి జనసేన గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ లిస్టులో ఉండిపోయింది. కూటమి అభ్యర్థులకి గండంగా మారింది. ముఖ్యంగా టికెట్ దక్కని జనసేన అభ్యర్థులు రెబల్గా బరిలో దిగారు. వారికే ఈ గాజు గ్లాసు గుర్తుల కేటాయింపు జరిగింది. మరి ఈ గండం నుంచి టీడీపీ కూటమి ఎలా గట్టెక్కుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.